ఫ్రెండ్స్, మీ ఫోన్లో సిమ్ తీసేసిన ఇంటర్నెట్ కాల్స్ ఎలా వస్తాయో మీకు తెలుసా? అదే ఈ సిమ్ యొక్క పవర్. ఈరోజు మీకు పూర్తిగా డీటెయిల్స్ గా ఈ సిమ్ గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్కే గ్యాడ్జెట్స్. ఈ సిమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అది ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అనేసి ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను. అసలు ఈ సిమ్ అంటే ఏంటి? మనం రెగ్యులర్ గా వాడేటటువంటి సిమ్ లేనప్పుడు డిజిటల్ గా వర్క్ అయ్యేటటువంటి సిమ్ ని ఈ సిమ్ అంటారు. అసలు దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటి? మన యొక్క ఫోన్ దారిపోయినప్పుడు ఈ సిమ్ ని తీసి పారేయలేరు అనమాట. ఎందుకంటే మనం రెగ్యులర్ గా వాడేటటువంటి సిమ్ ని అయితే తీసి పారేయచ్చు, దీనిని తీసి పారేయలేరు. అందువల్ల మన యొక్క నెంబర్, మన యొక్క డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. అంతేకాదు, మొబైల్ ఎక్కడుందో ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. చాలా ఫోన్లలో మనం రెగ్యులర్ గా వాడేటటువంటి సిమ్ ని, ఈ సిమ్ ని రెండింటినీ పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి మనం రెగ్యులర్ గా వాడేటటువంటి సిమ్ కి రీఛార్జ్ చేస్తే ఈ సిమ్ కూడా రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ సిమ్ కు ఈ సిమ్ కు ఒకే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ సిమ్ వాడేవారు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ నెట్వర్క్ ప్రొఫైల్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకుని రోమింగ్ ఖర్చుని తగ్గించుకోవచ్చు అనమాట. అంతేకాదు, రెగ్యులర్ సిమ్ కోసం వెతుక్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. దీనివల్ల డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క ఈ సిమ్ అనేది అన్ని మొబైల్లలో వర్క్ అవ్వదన్నమాట. ఈ సిమ్ సపోర్ట్ చేసేటటువంటి ఫోన్లు ఐఫోన్, పిక్సెల్, శాంసంగ్ వంటి మొబైల్లలో బాగా వర్క్ అవుతుంది. అంతేకాదు, మన మొబైల్లో కూడా వర్క్ అవుతుందా లేదా అనేసి మన సెట్టింగ్స్ లోకి వెళ్ళి కానీ ఆన్లైన్ లో కానీ చూసి చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మన మొబైల్ కొంటాం కదా, అప్పుడు మన సిమ్ యాక్టివేట్ చేసేటప్పుడే మనకు తెలిసిపోతుంది ఈ సిమ్ కి మన మొబైల్ సపోర్ట్ చేస్తుందా లేదా అని. మీరు ఈ సిమ్ ని తీసి మరో ఫోన్ లో పెట్టలేరన్నమాట. ఈ సిమ్ ను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆపరేటర్ ను సంప్రదించి ఈ సిమ్ యొక్క ప్రొఫైల్ ను ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సి ఉంటుంది. మొబైల్లో ఉన్నటువంటి ఈ సిమ్ ప్రొఫైల్ ను కానీ డిలీట్ చేస్తే నెంబర్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే ఆపరేటర్ నుండి కొత్త క్యూఆర్ కోడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో నెట్వర్క్ మార్చడం అనేది స్లో అన్నమాట. రెగ్యులర్ గా మనం వాడేటటువంటి సిమ్ లాగా దాన్ని వెంటనే మార్చుకోలేము. అదే దీంట్లో ఉండేటటువంటి ప్రాబ్లం. ఫోన్ కానీ డ్యామేజ్ అయిందంటే సిమ్ రికవరీ చేయడానికి టైం పడుతుంది. కొత్త క్యూఆర్ కోడ్ తీసుకోవాలంటే కొంతవరకు టైం తీసుకుంటుంది, పైగా చాలా కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ సిమ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. రెండోది వచ్చి 2 సిమ్లు కావాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మూడోది వచ్చి ఐఫోన్ వాడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి. ఎందుకంటే సేఫ్టీ, ప్రైవసీ అనేటివి దీంట్లో ఎక్కువగా ఉంటాయి ఈ సిమ్ వాడడం వల్ల. అసలు ఈ సిమ్ అనేది ఎవరెవరికి ఉపయోగపడదంటే డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, అంటే తరచుగా నెంబర్స్ మారుస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడదు. రెండోది వచ్చి 2 మొబైల్ పెట్టుకొని సిమ్ ఒకే సిమ్ను మారుస్తూ అట్లా ఉంటారు కదా, అది అలాంటి వాళ్ళకి కూడా ఇది పనికిరాదు. మూడోది ఏమంటే పాత మొబైల్ ఫోన్లు పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది పనికిరాదు. నాలుగో పాయింట్ ఏంటంటే క్యూఆర్ కోడ్ ప్రాసెస్ అర్థం కాని వాళ్ళకి దీన్ని వాడకూడదు. అసలు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? ముందుగా నెట్వర్క్ స్టోరేజ్కి వెళ్ళి, అంటే ఎగ్జాంపుల్కి జియో, ఎయిర్టెల్, విఐ యాప్స్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లోకి వెళ్ళి ముందుగా కేవైసీ వెరిఫికేషన్ చేయాలన్నమాట. కేవైసీ వెరిఫికేషన్ చేస్తే ఈ సిమ్ క్యూఆర్ కోడ్ ఇస్తారు. అక్కడి నుంచి మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అందులో నెట్వర్క్ సెక్షన్ లో యాడ్ సిమ్ అని ఉంటుంది, అక్కడ క్యూఆర్ ని స్కాన్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, ఓకేనా? మినిమం 1 అవర్ దాకా పడుతుంది. దీని గురించి పూర్తిగా చేయాలంటే టెక్నాలజీ పైన కొంచెం అవగాహన అనేది బాగుండాలి. మీకు ఈ సిమ్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే టీఎస్కే గ్యాడ్జెట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ కనిపించి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బాగా ఉంటుంది.